దానికి కారణం ఏమిటంటే ఎక్కువ అడ్వాంటేజ్ మన రాష్ట్రానికి ఉంది. సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం, అటు ఇచ్చాపురం మొదలుకొని నెల్లూరు వరకు దాదాపుగా 1000 కిలోమీటర్ తీర ప్రాంతం ఉంది అధ్యక్ష. దీన్ని మనం అడ్వాంటేజ్గా ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకి జీవన ఉపాధి అవుతుంది, తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అధ్యక్ష. అయితే దేశంలోనే మనం అగ్రగామిగా ఉండేవాళ్ళం. 2014 నుంచి 19 వరకు ఎక్స్పోర్ట్స్లో కానీ మత్స్యశాఖలో మనం ఏ సంవత్సరం చూసినా ముందుండేవాళ్ళం. 5 సంవత్సరాలు అధ్యక్ష, ఏదో పొలిటికల్ స్పీచ్ కాదు, కానీ వాస్తవాలు ప్రజలకు తెలియాలి. ఈరోజు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్యకారులందరూ కూడా ఎదురు చూస్తారు. ఇటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ని 5 ఇయర్స్ గత ప్రభుత్వం అధ్యక్ష, అది కూడా లోపభూయిష్టంగా ఏదైతే మత్స్యకారులు 2 మాసాలు వేట నిషేధ సమయాన్ని ప్రకటిస్తారు. ఆ సమయంలో మనం ఉండేటప్పుడు 5,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. వీళ్ళు 10,000 రూపాయలు చేశారు. అది కూడా కొంతమందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు అధ్యక్ష. దీంతో పాటుగా మత్స్యకారులు కానటువంటి కార్యకర్తలు కూడా కలిపి కొంతవరకు ఇచ్చారు. అయితే 5 సంవత్సరాలు ఈ ఒక్క పథకం తప్ప ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఇంకా ఏ యాక్టివ్ కూడా లేదు అధ్యక్ష. ఇది లేకపోవచ్చు. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనని పెట్టారు అధ్యక్ష. దాన్ని ఉపయోగించుకోగలిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మన వాటా మనం చెల్లించి ఉపయోగించుకోగలిగితే మత్స్యకారులకు ఎంతైనా చేయొచ్చు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు పూర్తిగా వీరు కట్టవలసినటువంటి వాటా కట్టకపోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా అంటే ఒక్క పైసా వాడుకోలేదు అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మా శాఖతో రివ్యూ చేశాను. ఈరోజు 9 రూపాయల అధ్యక్ష ఒక లీటర్ మీద సబ్సిడీ ఇస్తారు. ఒక 20,000 బోట్లు ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని యాడ్ అవుతుంటాయి. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటికీ 35 కోట్ల రూపాయలు ఏదైతే ఈ సబ్సిడీ వాళ్ళకి బకాయిలు ఉంటే ఒకేసారి మంజూరు చేసి 35 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు నేను చెల్లించానని చెప్పి గర్వంగా చెప్పదలిచాను అధ్యక్ష. ఈరోజు మత్స్యకారులు వేటకి వెళ్తారు అధ్యక్ష, యాక్సిడెంట్లో చనిపోతారు సముద్రంలో. చనిపోతే వెంటనే ప్రభుత్వం పరిహారం ఇస్తే వారి కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. నేను ఆశ్చర్యపోయాను. గత 5 సంవత్సరాలు 63 మంది మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళి చనిపోతే వారికి ఇవ్వాల్సినటువంటి 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత 63 మందికి ఒకేసారి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారికి నేను సహాయపడ్డాను అధ్యక్ష. ఈరోజు కేరళ చూసాం. ప్రతి 10-20 కిలోమీటర్లకి ఒక హార్బర్ అని ఉంటుంది, ఒక జెట్టి అని ఉంటుంది, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని ఉంటుంది. ఈరోజు మన రాష్ట్రం తీసుకుంటే ఇచ్చాపురం నుంచి వైజాగ్ వరకు ఒకే హార్బర్ ఉంది. అక్కడి నుంచి మళ్ళీ కాకినాడ, మళ్ళీ అక్కడి నుంచి మచిలీపట్నం, అంటే 150 కిలోమీటర్ల వరకు ఇటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. నేను ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మనం ఉపయోగించుకోవాలి. అవసరం ఉంటే కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకోవాలి. ఏదైతే ప్రతి 30 కిలోమీటర్లకి ఒక హార్బర్ అని ఉండాలి, ఒక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ అని ఉండాలి, అదేవిధంగా ఒక జెట్టి అని ఉండాలి. ఈ 3 మనం చేయగలిగితే మనకి చాలా వరకు ఉపయోగపడుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాము అధ్యక్ష. ఆయన కూడా ఈరోజు సానుకూలంగా ఉన్నారు. ఈరోజు ఏవైతే ట్రాకింగ్స్ ఇప్పుడే చెప్పాను, నేను గర్వపడుతున్నాను. 20,000 బోట్లకి కావాలని అడిగాం. ముందుగా 4,500 బోట్లకి ఇచ్చారు. అది మనం ఏవైతే మెకనైజ్డ్ బోట్లకు మనం అమర్చగలిగిస్తే 2-వే కమ్యూనికేషన్ అధ్యక్ష. ఈరోజు బోట్ల మీద ఎక్కడ చేపలు ఉన్నాయో తెలియదు, కిలోమీటర్ లోపలికి వెళ్ళిపోతారు. ఈ రోజు మనం ఆ ట్రాకింగ్ సిస్టమ్ పెడితే
చేపలు ఎక్కడ ఉన్నాయో ట్రాకింగ్ లో మనకు తెలుస్తుంది, అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చు. ఒకవేళ సముద్రంలో ఉండేటప్పుడు ఏదైనా సరే సడన్ గా వాతావరణంలో మార్పులు వచ్చి సైక్లోన్లు తుఫాన్లు వస్తే ఇమీడియట్ గా అలర్ట్ చేస్తుంది. సైక్లోన్ వస్తుంది ఇన్ని గంటల్లో, దీనివల్ల ఇబ్బంది అవుతుంది, ఇమీడియట్ గా మీరు ఒడ్డుకి చేరండి అని అలర్ట్ చేసే సిస్టమ్ ఇందులో ఉంది. ఇది ఒక మంచి సిస్టమ్. 4500 ఇచ్చారు, 1100 చిల్లర ఇప్పుడు బిగించాం. రేపు డిసెంబర్ నెలాఖరికి ఈ 4500 పూర్తి చేసి మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి అడిగి దాన్ని కూడా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు ఏదైతే ప్రధానమంత్రి మనకి ఒక మంచి స్కీమ్ పెట్టారు, మన రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టి 5 సంవత్సరాల అధ్యక్ష ఒక్క వల ఇవ్వలేదు, వల కుట్టుకోవడానికి సూది ఇవ్వలేదు, దారం ఇవ్వలేదు, ఒక బోట్ ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు అధ్యక్ష. మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా కొలాప్స్ చేశారు. మాట్లాడితే మేము వేట నిర్దేశ సమయానికి చంద్రబాబు నాయుడు గారు 5000 ఇస్తే నేను 10,000 ఇస్తున్నానని ప్రతిసారి పేపర్లో యాడ్స్, టీవీలో యాడ్స్, డబ్బా పట్టుకోవడమే చూశాను తప్ప మత్స్యకారులకి ఎటువంటి సహాయం చేయలేదు. ఈవేళ మా ఎమ్మెల్యే గారు అడిగారు, మా నియోజకవర్గంలో ఉన్నారు, మొన్ననే 2 కోట్ల రూపాయలు మీ పోస్ట్పేట మండలంలో ఏదైతే వేట జరిగేటప్పుడు సముద్రం కోటకు గురవుతుందో డ్రైన్స్కి కానీ అవన్నింటికి మొన్న మంజూరు చేశాం. ఇప్పుడు డీజిల్లో కూడా బయోడీజిల్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీని మీద ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద పెడుతున్నాం. అందులో మీరు అడిగినటువంటి దాన్ని కూడా పెట్టడానికి నేను కృషి చేస్తాను. ఈరోజు మీ దగ్గర కూడా ఒక జెట్టి కానీ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ ఏదో ఒకటి ఉండవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా నేను ఒకటే మాటిస్తున్నాను, ఆర్థికంగా చాలా సమస్యలు ఉన్నాయి, ఉన్నప్పటికీ కూడా నిలదొక్కుని నేను మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మత్స్యకారులు మన దగ్గర సంపద ఉంది, వసతుల కల్పన లేక వారికి సరైనటువంటి అవకాశాలు ఇవ్వక గుజరాత్కి, మహారాష్ట్రకి, ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేకుండా ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ ప్రభుత్వం సహాయ సహకారాలు తీసుకొని ఇక్కడే అన్ని వసతులు ఇచ్చి నేను కార్యక్రమం చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకోటి అధ్యక్ష, మేనిఫెస్టోలో మాటిచ్చాం, ఏదైతే మత్స్యకారు భరోసా 10,000 నుంచి 20,000 చేస్తామని. నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రివ్యూ చేశాను అధ్యక్ష. ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు ఎవరైతే వేటకి వెళ్తారో వాళ్ళకి ఇవ్వలేదు, ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వాళ్ళకి ఇవ్వలేదు, అర్హత లేని వాళ్ళకి